అందరు నమస్కారం అండి. గత 2 రోజుల నుంచి ఉప్పల బాలు వర్సెస్ నవదీప్ కాంట్రవర్సీ నడుస్తుందండి. అగ్ని పరీక్షలో ఉప్పల బాలుని పిలిచి అవమానించారంట నవదీప్. దాని మీద ఉప్పల బాలు ఒక వీడియో పెట్టి పాపం బాధపడుతూ రియాక్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి ఉప్పల బాలు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా వినండి. విన్న తర్వాత నవదీప్ కరెక్టా ఉప్పల బాలు కరెక్టా అనేది మనం క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. హాయ్ గాయ్స్, షాక్ అయ్యారు. ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి, మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా ఒక టాస్క్ ఇవ్వకుండా మీ వీడియోల వల్ల వరదలు ఉంటాయి. మీ వీడియోలు దేనికి పనికి వస్తాయి అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు, మీ వీడియోలు ఏమి దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో దానం చేస్తారా? ఒకరు 1 లక్ష రూపాయలు దానం చేస్తారా? ఇప్పుడు పిల్లలైతే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులంట. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం పడి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు. నేను అస్సలు వదిలిపెట్టను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలన్నా. ఉప్పల బాలు మాట్లాడింది ఆ వీడియోలో ఒక తప్పు ఉంది. ఏదైతే నవదీప్ని నాశనం అయిపోతావు, నాశనం కోరుకుంటున్నాడు కదా, అది చాలా తప్పు, చాలా తప్పు. అలా మాట్లాడకూడదు. అగ్ని పరీక్షలో మీకేమన్నా తప్పులు జరిగాయా, లేకుంటే నీకేమన్నా అవమానం జరిగిందా, దాని గురించి నువ్వు మాట్లాడు, దాని గురించి ప్రశ్నించు, తప్పులేదు. అంతేగాని నన్ను సెలెక్ట్ చేయలేదు కాబట్టి మీరు నాశనం అయిపోతారు, మీకు గట్టిగా తగలతే మీరు నాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను అని శాపనార్థాలు పెట్టడం అనేది చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. రెండోది, ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష టీం ఏదైతే ఉందో ఆ టీంకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళది చిల్లర కంటెంట్, ఈ కంటెంట్ వల్ల సమాజానికి ఏం ఉపయోగపడుతుంది అని ఇతన్ని రిజెక్ట్ చేశారంట. ఇతనిది చిల్లర కంటెంట్ అని తెలిసినప్పుడు ఇతన్ని పిలవడం ఎందుకు, అవమానించడం ఎందుకు? ఇతన్ని పిలవడం ఎందుకు, అవమానించడం ఎందుకు? పిలవకుండా ఉంటే సరిపోతుంది కదా. ఇతనిది వల్గర్ కంటెంట్ అని జనాలకి తెలుసు. నాకు కూడా కొన్నిసార్లు చూసినప్పుడు ఇబ్బట్టిగా ఉంటుంది. ఆ కంటెంట్ చూస్తుంటే నేను అసలు చూడను, ఫాలో అవ్వను, నేను చూడను. ఎప్పుడైనా స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తే నాకు కొంచెం ఇబ్బట్టిగా ఉంటుంది. అంత మాత్రాన ఉప్పల బాలు క్యారెక్టర్ ఇది, ఉప్పల బాలు చిల్లర కంటెంట్ చేస్తాడు అని మనం చూడకూడదు. అది కెమెరా ముందు అతను ఒకలాగా చేయొచ్చు, కానీ పర్సనల్ లైఫ్లో అతను వేరేలాగా ఉండొచ్చు. పర్సనల్ లైఫ్ అంటే సోషల్ మీడియాలో ఎలాగైతే ఉంటుందో పర్సనల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మేము రిజెక్ట్ చేస్తాము అనేది కూడా కరెక్ట్ కాదు. అది నాకు తప్పు అనిపించింది. మీకు నచ్చకపోతే అంటే ఇలాంటి కంటెంట్ ఉన్న వాళ్ళని మేము తీసుకోము, మా బిగ్ బాస్లోకి అలౌ చేయము అనుకున్నప్పుడు అసలు ఇలాంటి వ్యక్తుల్ని పిలవకూడదు. పిలవటం ఎందుకు, అవమానించడం ఎందుకు? ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి ఎలాంటి కంటెంట్ చేస్తున్న వ్యక్తి అయినా సరే, నలుగురు మధ్య 100 లక్షలాది మంది, కోట్లాది మంది చూసి ఒక ప్లాట్ఫామ్లో ఒక వ్యక్తిని అవమానిస్తే అది చాలా బాధాకరంగా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఉప్పల బాలుని తప్పు పట్టలేము, అలాగే నవదీప్ని తప్పు పట్టలేము. నవదీప్ ఆ అగ్ని పరీక్ష టీం ఏదైతే ఉందో వాళ్ళు పాయింట్ ఐపీలో చూస్తే వాళ్ళది కరెక్ట్, ఉప్పల బాలు పాయింట్ ఐపీలో చూస్తే అతనిది కరెక్ట్. ఎవరు తప్పు పట్టలేవు. కాకపోతే పిలిచి అవమానించడం అనేది కరెక్ట్ కాదు. పిలిచి అవమానించకూడదు. ఏదైతే అగ్ని పరీక్ష స్టేజ్ ఎక్కక ముందు చాలా ప్రోగ్రామ్ ఉంటాయంట, ఏదో ఎగ్జామ్ రాయాలంట, ఏదో గ్రూప్ డిస్కషన్ ఉంటాయంట. వీటన్నిటిలో సెలెక్ట్ చేసి ఆ స్టేజ్ మీదకి తీసుకొచ్చి స్టేజ్ మీద అవమానించడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఇతన్ని పంపించే ఉద్దేశం లేకపోతే మీరు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు, ఆ గ్రూప్ డిస్కషన్ అప్పుడు మీరు రిజెక్ట్ చేయాల్సింది. రిజెక్ట్ చేసుంటే ఇంతదాకా వచ్చేదే కాదు. అప్పుడు రిజెక్ట్ చేయకుండా స్టేజ్ మీదకి తీసుకెళ్ళి అక్కడ మీరు అవమానించడం అనేది దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని భావిస్తున్నారు. ఏదేమైనా కానీ ఉప్పల బాలు కంటెంట్ అలాంటిది. బట్ అలాంటి కంటెంట్ ఉన్న వాళ్ళని తీసుకోరు. బట్ వాళ్ళు అగ్ని పరీక్ష పిలవటం వాళ్ళ కాంట్రవర్సీ, అంటే వాళ్ళకి టీఆర్పీ. ఉప్పల బాలు వస్తే ఒక చిన్న కాంట్రవర్సీ జరిగితే జనాలు చర్చ జరుగుద్ది. సో మా షోని చూస్తారు. అంతా కూడా ప్రీ ప్లాన్డ్. అగ్ని పరీక్ష బిగ్ బాస్ అనేది మొత్తం ప్రీ ప్లాన్డ్, మొత్తం పబ్లిసిటీ. వాళ్ళ పబ్లిసిటీ
పెంచుకోవడానికి ఇలాంటి వాళ్ళని వాడుకుంటుంటారు. బట్ ఏదైనా కానీ పిలిచి అవమానించడం అనేది కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. ఒకసారి చూసుకోవాలి. థ్యాంక్ యూ.